పిల్లలకు రాకెట్ల పండుగకు అందరూ ఆడపిల్లలు రావచ్చు. నా పిల్లగానికి రాకెట్ కట్టాను కూడా బిడ్డలు వస్తలేకపోయారు. ఎంతసేపు అయితే వదులుతానా వాళ్ళు కట్నం అని కట్టేదో వచ్చే ఇంట్లో ఏం చేయాలి మనం చేస్తాం. మరి ఏమంటుందో మరి. అమ్మ ఫోన్ చేసింది కదా. హలో అమ్మ చెప్పే. మరి ఎట్లా బిడ్డ మీరు రాకెట్ కట్టకుంటే అందరు ఇళ్ళకి వస్తారు కానీ ఆడపిల్లలు అన్న బాధపడతాడు. కట్నం వేయలేదని మీరు కట్నం కోసం చూస్తే రేపు ఇచ్చినాక వాడికి ఎంత బాధపడతాడు బిడ్డ. మరి కట్నం ఇయ్యాలి కాకుండా రేపు అది మీరు వచ్చింది కావాలి నువ్వు. బాగుంటే చెల్లి ఈరోజు రాఖీ పండుగ కదా పోవద్దా? అదే నేను కూడా అనుకుంటాను పోదామని. ఇయ్యలేదు కదా వద్దాని అంటాండే బావు ఇట్లా. అట్లా అనుకుంటే ఎట్లనే మరి పోతే అమ్మ బాధపడదా? పోవాలి కదా కంపల్సరీ. అన్న బాధపడడా మనం పోతే? అదే బావు ఇట్లా వద్దంటాడు కదా మరి ఒప్పించుకొని ఇట్లా పోదాం పాటు. సరేనే పోదామే. ఇప్పుడు మనం రాఖీ పండుగ పోతే అమ్మ ఏమనుకుంటుంది? అన్న అప్పుడు చూసినావా నా బిడ్డలు కట్నం గురించి ఆలోచిస్తారు కానీ నా కొడుకు గురించి బాధపడతలేరు అని చెప్పేసి అమ్మ అనుకోదానే. పోతే ఎట్లుంటుంది చెప్పు? నా బిడ్డలు నా కొడుకు గురించి ఆలోచిస్తలేరు కానీ కట్నం గురించి ఆలోచిస్తారని బాధపడతారు కానీ పోతే ఎట్లుంటుంది? మరి చూడు పోదాం అనుకొని అడుగు నువ్వు కూడా అయినాను. సరేనే వెళ్దాం పాటు. ఇక కట్నం ఇయ్యాల కాకుండా రేపైనా ఇస్తారు కానీ అట్లా అనుకోరు కానీ పోదాం దా. ఇక బస్ స్టాండ్ కాడ కాదు కానీ ఇక్కడ సరే పోదాం రా చెల్లి. బస్ స్టాండ్ కాడికి రా వెళ్దాం. అమ్మా సరేనే. నువ్వేం బాధపడకమ్మా. సరే నాకు పొద్దున అక్క ఫోన్ చేసింది. సరే ఇద్దరం వస్తున్నాం. నువ్వేం బాధపడకమ్మా. సరే చూడండి నీకోసం అత్తంది ఇక దొరకాని ఇదా చూడు. ఆ నూరు ఎట్లా ఏం చేయలే బాధపడుతున్నావు. ఏం చేయాలక్క? పిల్లగాళ్ళు రాకెట్ కట్టదామంటే అక్కలేకపోయి కట్నం అని కట్నము ఇవాళ ఉంటుంది. రేపు కట్నం ఓరాడు కాకుండా ఓరాడు ఇవ్వకపోదు. అమ్మా బాధపడకమ్మా. మేము వచ్చినాం కదా అల్లుండి ఏమన్నా అంటే కదా వాళ్ళు కట్నం చేయలేదని రాలేదమ్మా. సరే చదువుబాటు చేస్తాం. మామూలుగా ఏమనుకుంటా పండుగ కదా బాగుంటుంది కదా అని నాకు లోపల మస్తు గుళ్ళు అయితే సంతోషం అక్క. నాకు కూడా మస్తు సంతోషం అనిపించింది. చెప్పిన ఐడియా మంచిగా ఉన్నది అక్క. సరే అక్క నువ్వు చెప్పింది చెప్పింది. సరే మంచిది. సరే అక్క సరే చెల్లెలు వచ్చి రాబిద్దా నువ్వు బాధపడద్దా? చెల్లాలు ఇప్పుడే వచ్చిరా? నా మీద ఎందుకు రాని పెట్టుకున్నా చెల్లె మీరు? అదే కదా సాగు రోజులు వచ్చింది కాబట్టి ఏమన్నా రంది పెట్టుకున్నారు. అన్న మీకు ఇచ్చేటి ఇస్తాం బిడ్డ అడగకూరి అని ఒక్కటి గుర్తు పట్టుది. ఒక్కడు ఉన్నాడు అలా మీకు ఇచ్చేది ఇస్తాం కానీ ఇచ్చేది ఇంత చెల్లాలని మీరు రంది ఎందుకు పెట్టుకుంటారు? నన్ను దూరం ఎందుకు పెట్టుకుంటారు? ఈ రాఖీల పండుగ రోజు మీరు రాఖీ కట్టి నన్ను సంతోషం చేస్తే ఏమైనా మీకు ఇచ్చేది కట్నాలు పెద్ద చెల్లి. బాధపడకూడదు. ఏం బాధలేదు అట్లా పెట్టుకోకూడదు. బాధ చిట్టి చెల్లెలితో రారా అన్నయ్య రాఖీ కట్టించుకోరా. దూర తీరాలలో ఉన్న
బిడ్డ 20 గుంటల భూమి ఉన్నది మనకు ఇంత దరగాలకు ఉన్నది దరగాల భూమి ఉన్నది. మరి వాళ్ళంటే మనం ఇచ్చే పద్ధతి పోయి మనం ఇవ్వాలి. చెరొక్క ప్లాట్ రాసిద్దాం అనుకుంటాను బిడ్డ. నీ మనసులో ఏమున్నది నువ్వు చెప్పు. నా మనసులో ఉన్నదమ్మా, వాళ్ళు మన అడుగులో చెరొక 2 గుంటల ప్లాట్ వాళ్ళకి ఇద్దాం. సరే బిడ్డ, మరి అమ్ముతుంటే వాళ్ళకి చెల్లె మీరేం రంది పెట్టుకోకరు చెల్లె. మీకు 2 గుంటలు చెరొక 2 గుంటల ప్లాట్ రిజిస్టర్ చేసి అమ్మ నేను కలిసి ఎప్పటి లెక్క వచ్చి మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా నాకు రాకెట్ కట్టు చెల్లె. తోడు ఉండాలని ఈ యొక్క రక్షాబంధన్ కార్యక్రమంలో భాగంగా మీ ముందుకు మేము వస్తున్నాము. మా యొక్క రక్షాబంధన్ కార్యక్రమం జరిగినటువంటి అయితే మీ వ్యూస్ కానీ లైక్స్ కానీ షేర్స్ కానీ చేయండి. మా ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇక ముందు మీకు నచ్చే విధంగా మేము వీడియోస్ పెడతామని కోరుకుంటున్నాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.